మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య సూచనల మేరకు సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ కొక్కెర చంద్రశేఖర్ మరియు సీనియర్ నాయకులు మోక్షానంద మానస ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బెల్లంపల్లి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నూనేటి సత్యనారాయణ విచ్చేశారు. తొలుత ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నూనేటి సత్యనారాయణ గులాబీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా నూనేటి సత్యనారాయణ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సూచనల మేరకు జెండా ఎగురవేసినట్లు తెలిపారు. లోకల్ ఎమ్మెల్యే గురించి మాట్లాడుతూ ఆయన నియోజకవర్గంలో ఉన్నారో లేదో తెలియని పరిస్థితి ఉందని, మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. సీనియర్ నాయకురాలు మోక్షానంద మానస మాట్లాడుతూ 24 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని కొనియాడారు. మాజీ కౌన్సిలర్ సీనియర్ నాయకులు కొక్కెర చంద్రశేఖర్ మాట్లాడుతూ బెల్లంపల్లి గడ్డపై మళ్లీ గులాబీ జెండా ఎగురవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తూటు మల్లమ్మ, గొడిసెల వరలక్ష్మి, కాల్వల లింగమూర్తి, కందికంటి బలరాం, గుర్రం నరసయ్య, ఐలవెని రామ్మూర్తి, ధనుంజయ్ మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ ఒకటి పేపర్ అట్లా ఒకటి నిలబెట్టినా కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు బెల్లంపల్లి పట్టణంలోని 11 వార్డులో 10-11 వార్డులో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజుకు టీఆర్ఎస్ పార్టీ పుట్టి 26 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఇలా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు ఇక్కడ ఇన్ఛార్జీలు మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య గారి ఆదేశాల మేరకు ఇవాళ ఈ జెండా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీ అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర వాళ్ళ కబంధ హస్తాల నుండి విముక్తి చేయాలి తెలంగాణ అనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించడం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో 6 నుంచి సుదీర్ఘ పోరాట 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో తెలంగాణ సాధించుకోవడం జరిగింది. సాధించుకున్న తెలంగాణలో 10 సంవత్సరాలు అద్భుతంగా పాలించి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్ 1గా అభివృద్ధిలో కానీ అన్నిట్లో కానీ నంబర్ 1గా నిలబెట్టిన ఘనత మన కేసీఆర్ గారిది. ఇప్పుడున్న గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంటు మన కేసీఆర్ గారు తెచ్చుకున్న తెలంగాణను 29 రాష్ట్రాలు ఉంటే 25 రాష్ట్రాల్లో అవాస్ పాలు కావద్దని ఉద్దేశంతో నంబర్ 1గా పెడితే ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇప్పుడు 7వ 8వ స్థానం టీడీపీ రేట్లో చూసుకుంటే 8వ స్థానంలో ఉన్నది మన రాష్ట్రం.
అంత అధ్వానంగా ఎక్కడ చూసినా విచ్చలవిడిగా లంచాలు, భూ కబ్జాలు. ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితులను చూస్తే బెల్లంపల్లి ఇప్పుడున్న ఎమ్మెల్యే ఆయనే ఎప్పుడో నెలకోసారి టూరిస్ట్ లెక్క వచ్చి విజిటింగ్ ఎమ్మెల్యేగా అందరికీ తెలిసి ఇక్కడ ఉన్న బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా మనం ఎన్ని కష్టాలు ఉంటామంటే మా మానసక్క, మా మోక్షానందం అన్న వీళ్ళందరూ కూడా అప్పుడు ఉద్యమంలో సకల జనుల సమ్మె, ఆ ఉద్యమంలో అప్పుడు అక్క మహిళా అధ్యక్షులు ఉండే ఇక్కడ ఈయన జూనియర్ కేటీఆర్ అంటారు బెల్లంపల్లి. ఆ విధంగా ఉద్యమం చేసి తెచ్చుకున్న తెలంగాణలో ఈ ప్రధాన పాత్ర పోషించింది అప్పుడు. ఎందుకంటే మహిళా అధ్యక్షురాలు కావచ్చు, అప్పుడు ఏ రకంగా కానీ ముందుండి పోరాడి తెలంగాణ గద్దె కలవాలంటే ఒక్కొక్కటి భయపడి అప్పుడు కాంటకాడ తెలంగాణ గద్దె అనేది ఉండే ఒక సకల జనుల సమ్మెల నిరాహార దీక్షలు చేసుకుంటూ అన్ని రకాలుగా అందరు సకల జనులు కష్టపడితేనే తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణను మనం అందరం కూడా మళ్ళీ రానున్న రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వం, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా మనం దగ్గరుండి పనిచేయాలని కోరుకుంటూ ఈ ఒక అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవము టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా మనము 11వ వార్డు బెల్లపల్లి మున్సిపాలిటీలో మన తెలంగాణ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా మన టౌన్ మా ప్రెసిడెంట్ నూనెటి సత్యనారాయణ అన్నగారు, 11వ వార్డు అందరూ అక్క చెల్లెలు, సోదరుమణి సోదరులందరూ కూడా విచ్చేయడం జరిగింది. గొప్ప మనకి 10th and 11th వార్డు సందర్భంగా అయితే ఇక్కడ మన కేసీఆర్ గారు ముఖ్యంగా మనం టీఆర్ఎస్ పార్టీని ఏర్పరచుకోవడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ గారు మన గౌరవ మాజీ మంత్రి కేసీఆర్ కలిసి కూడా మనకు తెలంగాణ ఎలా తీరాలి, ఎలా వస్తుంది, ఎట్లనే ఆంధ్రులను మనం ఎల్లబెట్టగలుగుతాం, మన నీళ్లు, నిధులు, నియామకాలు అనే కాన్సెప్ట్ మనం ముందుకు వస్తున్నాం కనుక మన రాష్ట్రం మనకు ఉండాలి. మహిళలు బతుకమ్మను ఒక ఆయుధంగా చేసుకొని తెలంగాణ ఉద్యమాల్లో ఉద్యమించడం జరిగింది. అట్లాగే మన కేసీఆర్ గారు ఫస్ట్ తెలంగాణ ముఖ్యమంత్రిగా విచ్చేసిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు చేసింది. కళ్యాణ లక్ష్మి కానివ్వండి, మహిళా కిట్ కానివ్వండి, డెలివరీ కిట్ కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, రైతు బంధు మనకు ఎన్నో చేసిండ్రు. అవన్నీ కూడా ఆయన అమలు చేసి చూపించిండ్రు. అటువంటి సందర్భంలో ఇప్పుడు దుర్భర పరిస్థితుల్లో మనము పరాయి పాలనలో ఉన్నట్టుగా మనకు ఫీల్ అవ్వడం జరుగుతుంది. రేపటి నాడు మన కేసీఆర్ గారు మనకు ముఖ్యమంత్రిగా రావాలంటే మనం ఆనాడైతే తెలంగాణ కోసం ఎట్లయితే ఉద్యమించినామో ఇవాళ రోజు కూడా మన పార్టీని మనం గెలిపించుకోవడానికి, మన పరిపాలన తెచ్చుకోవడానికి కూడా ఉద్యమించాలని నేను కోరుకుంటూ ఇవాళ రోజు ఈ జెండా వందనానికి వచ్చిన అందరికి కూడా నా ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ మన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు దినదినం కూడా మన రాష్ట్రంలో మన సీఎంఏ ఉండాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకోవాలని నేను కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై హో తెలంగాణ తల్లి. మన తెలంగాణ తల్లి విగ్రహమే మనకు కావాలి. మన తెలంగాణ తల్లిని ఆదించుకొని దుర్గమ్మనే మన తెలంగాణ తల్లిగా చూసుకోవడం జరిగింది. ఆమెనే మన పరిపాలనలో నిలబెట్టుకోవాలని అందరూ ఆకాంక్షించాలని నేను ఆంధ్రప్రదేశ్లో నీళ్ళ కష్టాలు రైతులతో అలాంటి కష్టాలు నష్టాల్లో ఉండడం చూసినాం. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించి కేసీఆర్ మంత్రి అయిన తర్వాతనే ఒక వంటాన్ని ఒక ప్లేట్ల ఈరోజు రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి వచ్చి 200 యూనిట్ తిరిగి ఇస్తున్నాడు. అది ఒకప్పుడు కష్టాలన్న కరెంట్ పెడితే 200 యూనిట్ చెప్తాడు. అదే మహిళలతో ఉరిపోయే కుపాలు లెక్క పాట చూశారు. తెలంగాణలోనే నంబర్ 1 పంట పండుతున్నాం. ఆ ఘనత ఎవరికి కేసీఆర్